శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతెర్చుటకై ఉపదేశించిన గీత తాత్పర్య సారాంశం. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడుగుతున్నాడు: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధానికి సంసిద్ధులయ్యున్న నా కుమారులైన కౌరవులు మరియు పాండవులు అక్కడ వారు ఏమి చేసిరి? అప్పుడు సంజయుడు: మహారాజా, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని వద్దకేగి ఇట్లనెను: ఆచార్య, పాండవుల సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దాన్ని నిలిపింది ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడు. ఆ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు ఉన్నారు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, శ్రేష్ఠుడైన శైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మరియు ద్రౌపది యొక్క 5 పుత్రులు ఉన్నారు. వీరందరూ శౌర్యంన భీమార్జునుల సమానులే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుము. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియూ చెప్పెదను. మీరును మరియు భీష్ముడు, కర్ణుడు, సమర విజయుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందులో చాలా ముఖ్యం. ఇంకను పెక్కుమంది వీరులు, శూరులు, యుద్ధ విశారదులు మన సైన్యమందున్నారు. వీరందరూ నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నవారే. మన సైన్యము 11 అక్షౌహిణీలు. ఇది అపరిమితమైనది మరియు అజేయమైనది. దీనిని భీష్ముల వారు రక్షిస్తున్నారు. ఇక పాండవుల సైన్యం అంటారా? అది కేవలం 7 అక్షౌహిణీలు మాత్రమే. అది చాలా పరిమితము. దానిని భీముడు కాపల కాస్తున్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడు సైనికులతో: సైనికులారా, మీరు మీ స్థానములలో సుస్థిరంగా నుంటూ అన్ని వైపుల నుండి కురువృద్ధుడు, పరాక్రమవంతుడైన భీష్ముని రక్షిస్తూ ఉండాలి అనేది. ఆ మాటలు విన్న భీష్ముడు దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడానికి సింహనాదమునర్చి తన శంఖమును పూరించాడు. ఆ మరుక్షణమే శంఖములు, నగారాలు, తప్పెటలు, దుందుబులు, రణభేరులు, మృదంగములు, గోముఖ వాద్యములు మున్నగునవి ఒక్కసారిగా మ్రోగాయి. ఆ శబ్దములు చాలా భయంకరమై దిక్కులు పెక్కటిల్ల చేసినవి. ఆ తరువాత పాండవ సైన్యం వైపున తెల్లటి గుర్రాలు కట్టినటువంటి రథములోనున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములు పూరించింది. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీకర కృత్యాలు చేసే భీముడు పౌండ్రం, ధర్మరాజు అనంత విజయం మరియు నకుల సహాదేవులు మణిపుష్పకములనని శంఖములను పూరించింది. ఇంకా ఓ మహారాజా, కాశీరాజు, శిఖండి, దృష్టజుమ్ముడు, విరాటుడు, సాత్యకి, ద్రుపద మహారాజు, ఇంకా ద్రౌపది యొక్క 5 పుత్రులు మరియు అభిమన్యుడు మొదలగు వారందరూ వారి వారి శంఖాలను పూరించిరి. ఆ భయంకరమైన శబ్దాలు భూమి ఆకాశములను ప్రతిధ్వనింపజేస్తూ కౌరవుల గుండెల్లో దడ పుట్టించాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు కపిధ్వజుడైన అర్జునుడు తన దివ్యమైన గాంధీవాన్ని చేతబుని యుద్ధానికి సంసిద్ధులై ఉన్న కౌరవ సేనను చూసి: ఓ అచ్యుత,
నాపై దయగుంచి నా రథమును ఉభయసేనల మధ్యలోకి పోనిమ్ము. ఈ రణరంగములో నేనెవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నాకు తెలియాలి. పరమ దుర్మార్గుడైన దుర్యోధనుని సంతోషపెట్టడానికి ఎవరెవరు సహాయపడుతూ ఈ యుద్ధమున పాల్గొనదలిచారో ఆ రాజులందరూ నేను ఒక్కసారి చూడాలి. వారందరూ అగుపడునట్లు రథము నిలుపుమన్నాడు అర్జునుడు. ఓ ధృతరాష్ట్ర! అప్పుడు అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకు ఎదురుగా 2 సేనల మధ్య మహారాజులందరూ కనపడు విధంగా నిలిపెను. పార్థ, అదిగో చూడు, యుద్ధానికి సంసిద్ధులయ్యున్న కౌరవ వీరులందరినీ పరికింపు. అప్పుడు అర్జునుడు 2 సైన్యాలలోనున్న తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనుమలు, స్నేహితులు, మామలు మొదలగు బంధువులందరిని చూసి అత్యంత కరుణతో, ఆవేదనతో హృదయం చలించిపోయి తీవ్ర దుఃఖంతో బాధపడుతూ, ఓ కృష్ణ, ఇరు వర్గాలలో ఒకరిపైనొకరు యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువులందరిని చూసిన తర్వాత నా అవయవాలు పట్టు తప్పుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, నా దేహమందు వణుకు మరియు గగురుపాటు కలుగుచున్నది, గాంధీవం నా చేతు నుండి జారిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు కనిపిస్తున్నది, శక్తిహీనుడనై నిలబడలేకపోతున్నాను, నా బ్రతికే నిరర్ధకమనిపిస్తున్నది. హే మాధవ, నాకు అపశకునాలే కనిపిస్తున్నవి. ఈ యుద్ధములో బంధువులందరిని చంపుకొని నేను అనుభవించే లాభం ఏమిటో ఊహించలేకపోతున్నాను. హే కృష్ణ, నాకు విజయము అక్కరలేదు, రాజ్యభోగాలు అక్కరలేవు, సుఖ సౌఖ్యాలు అక్కరలేవు. హే గోవింద, రాజ్యం వలన గాని భోగాల వలన గాని నాకు ఒరిగేదేముంది? ఒకరినొకరు అందరూ చంపుకున్న తర్వాత నేనెవరి కొరకు బతకాలో నాకు అర్థం కావటం లేదు. మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను ఆశించామో వారే తమ ధన మాన ప్రాణములు ఫణముగా పెట్టి యుద్ధమునకు సంసిద్ధులై మన ఎదురుగా నిలబడి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, భావమరుదులు, ఇతర బంధువులందరూ ఇక్కడికి చేరి ఉన్నారు. హే మాధవ, ఏది ఏమైనా నాకు ముల్లోకాల ఆధిపత్యమే లభించినా నేను వీళ్ళనెవ్వరినీ చంపదలుచుకోలేదు. ఇక తుచ్చమైన ఈ భూమి కొరకు చంపుతానా? ఒకవేళ వీరిలో నన్నెవరైనా చంపబూనినా నేను మాత్రము వారిని చంపను. ఓ జనార్దన, ధృతరాష్ట్రుని కొడుకులు మహాపాపాత్ములు, దురాక్రమణదారులు, నీచులు. వారి ఆలోచనలు దురాశతో నిండిపోయినవి. బంధువుల నాశనము కోరుటలో గాని, మిత్రులపై ఘాతుకం చేయుటలో గాని వారు దోషం చూడకపోవచ్చు. కానీ హే మాధవ, బుద్ధిమంతులమైన మనం ఇది దోషమని ఎరిగి కూడా ఈ పాపకృత్యం నుండి మనమెందుకు తప్పుకోకూడదు? మన వాళ్ళను మనమే చంపుకొనుట తగదు. వారిని చంపి మనం మాత్రము ఎలా సుఖంగా ఉండగలము? ఆ దుష్టులను చంపడం వలన మనకు పాపమే అంటుకుంటుంది. కులక్షయము మరియు వంశనాశనము జరిగినప్పుడు అనాదిగా ఆచారంగా వస్తున్న ఆ వంశకుల నీతి ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే అధర్మం పెరిగిపోతుంది. అధర్మం వ్యాప్తి చెందినప్పుడు పెడత్రోవలో కులస్త్రీలు పాడైపోయి అవాంఛిత సంతానం వృద్ధి చెందుతుంది. అలాంటి సంతానం దుష్ట చేష్టలతో పెట్టరేగిపోయి దానితో వర్ణ సంకరం ఏర్పడుతుంది. దానివలన పరంపరమైన వంశకుల వ్యవస్థ భ్రష్టుబట్టి వారి పితృదేవతలు పిండోదకములకు కూడా నోచుకోకుండా అధోగతి పాలయ్యి నరకానికి పోయేదరు. ఈ విధముగా వర్ణ సంకరానికి కారకులైన మరియు వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన ధర్మాలు, నీతి నియమాలు నశించిపోతాయి. అయ్యో, మనమెంత ఘోరమైన పరిణామాలకు, పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. రాజ్యసుఖాల కొరకు మనవారినే మనము చంపాలని నిశ్చయించుకున్నామే. ఇది ఎంత దారుణము! హే కృష్ణ, ఇప్పుడు చెప్పుచున్నాను, నేను వాళ్ళను ఎదురించను, వారిపై ఆయుధము సంధించను. అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధము లేకుండా చూసి నన్ను చంపుతారేమో.
చంపని, అదే నాకు మంచిదని భావిస్తాను. ఈ యుద్ధము మాత్రం చేయడము నా వల్ల కాదు అని అర్జునుడు తన ధనుర్బాణములన్నీ క్రిందికి జారవిడిచి అపారమైన దుఃఖంతో తన రథములో కూలబడ్డాడు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు 1వ అధ్యాయము అర్జున విషాదయోగము సమాప్తం.